హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటెం అండి. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు కూడా చాలా త్వరగా చేసి పెట్టేయచ్చు. ఈ స్నాక్ అనేది ఒక 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అటుకులు బంగాళదుంపతో చాలా తక్కువ నూనె వేసుకుని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా బౌల్లోకి 1/2 కప్ వరకు అటుకులు తీసుకోవాలండి. అటుకులని ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత అటుకుల్లో లైట్గా వాటర్ వేసుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకి అటుకులు అనేది చాలా చక్కగా నానిపోతాయి. అప్పుడు వాటిని మెత్తగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత దీనిలోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకోవాలి. బంగాళదుంపలు ఇక్కడ మీడియం సైజువి 2 తీసుకున్నానండి. వాటిని ఇలా బాగా మెదుపుకుని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక 2 స్పూన్స్, అలానే క్యాప్సికమ్ ముక్కలు ఒక 2 స్పూన్స్, 2 స్పూన్స్ వరకు క్యారెట్ తురుము, అలానే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో గరం మసాలా పౌడర్, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా కనుక అవైలబుల్గా లేకపోతే ఒక 2 స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అసలు వాటర్ ఏమీ వేయకూడదండి. అటుకుల్లోనూ బంగాళదుంప పేస్ట్లోనూ ఉండే తేమ అనేది సరిపోతుంది. ముక్కలేమీ లేకుండా మెత్తగా బాగా కలుపుకోవాలి. కలిపెట్టుకున్న పిండిలోంచి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే రిమైనింగ్ వాటిని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిలోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని జాగ్రత్తగా దానిలో పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు రోస్ట్ అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా టర్న్ చేసుకుని ఇలా స్పూన్తో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి లోపల నుండి బాగా మగ్గిపోతుంది. ఇలానే అన్నిటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం ఇలా ప్రెస్ చేసుకొని వాటిలోకి మళ్ళీ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఇలాగా చుట్టూ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. వీటిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి. మీరు ఆయిల్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే వెన్నైనా నెయ్యైనా కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి. మీరు మీడియంలోను హైలోను అసలు పెట్టకూడదు. ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టేసుకుంటూ ఉంటే త్వరగా మగ్గిపోతాయి మనకి. వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ అయితే సరిపోతుందండి. తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ స్నాక్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీటిని ఉత్తినే తినేయచ్చు లేదా టొమాటో కెచప్తో అయినా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని